అనగనగా సిరిపురం అనే ఊరిలో రామయ్య సీతమ్మ అనే దంపతులు నివసించేవాళ్ళు. వారిది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు సోమనాథం. ఒకరోజు సోమనాథం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, ఇదిగో నాన్న, మీరు నన్ను కొట్టినా పర్లేదు, అమ్మా నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, కానీ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ చదువు నేను ఎంత చదివినా నాకు అబ్బేటట్టు లేదు. నాకు ఏదన్నా చేతి పని నేర్పించండి. చక్కగా చదువుకోమంటే పని చేస్తానంటావేంట్రా? ఏం పని వచ్చి నీకు? ఏమండి, మన సోమనాథాన్ని మీతో పాటు పొలానికి తీసుకెళ్ళి ఆ పొలం పని నేర్పించండి. అప్పటికి గాని వీడికి పనుల కంటే చదవటం సులభమని తెలియదు. చదువు విలువ తెలిసొస్తుంది. సరే సీత, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి రామయ్య సోమనాథాన్ని తీసుకుని పొలానికి వెళ్ళి అన్ని పనులు నేర్పిస్తాడు. రామయ్య సీతమ్మ అనుకున్నట్టుగా చదువు విలువ తెలియకపోగా వ్యవసాయం మీద ప్రేమతో చాలా చక్కగా పనిచేసేవాడు. అలా పెరిగి పెద్దయ్యాక కాంచన అనే చక్కని అమ్మాయితో సోమనాథం వివాహం జరుగుతుంది. వారికి ఒక కొడుకు పుడతాడు. వాడికి రాము అనే పేరు పెడతారు. ఏమండి, రాముకి చదువు అంటే చాలా ఇష్టం. మన ఊరిలో చదువు ఈ సంవత్సరంతో ముగుస్తుంది కదా, వాణ్ణి పట్నం పంపించి చదివిద్దాం. సరే కాంచన, వాడి భవిష్యత్తు ముఖ్యం మనకే. నాకు ఎలాగూ చదువు అవ్వలేదని మా నాన్న చాలా బాధపడుతున్నాడు. కనీసం వీడికైనా గొప్ప చదువులు చదివించి మా అమ్మ నాన్న ఆనందపడేలా చేద్దాం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి రాముని పట్నం పంపిస్తారు. అక్కడ కాలేజీలో చేరతాడు. హాస్టల్లో బస. చదువు మీద ఇష్టంతో ఇక్కడ కాలేజీలో చేరాను, కానీ అమ్మ నాన్న నాయనమ్మ తాతయ్యను వదిలి ఉండలేకపోతున్నా. చాలా బెంగగా ఉంది. 4 రోజులు గడిచాక రాము ఇంటికి వస్తాడు. తాతయ్య, నేను మిమ్మల్ని అందరినీ వదిలి ఉండలేకపోతున్నా. నేను చదువు మానేస్తాను. అక్కడ నేను ఉండలేకపోతున్నా తాతయ్య. నా మనసు చదువు మీదకి వెళ్ళడం లేదు, ఇక్కడే తిరుగుతూ ఉంది. లేదురా నాన్న, చదువు జీవితానికి ఎంతో ముఖ్యమైనది. అది అందరికీ రాదు కూడా. మీ నాన్నని బాగా చదివించాలనుకున్నాం, కానీ వాడికి చదువు అబ్బిందా? లేదు. నువ్వెంతో అదృష్టవంతుడివి. నువ్వు చక్కగా చదువుకుంటున్నావు కూడా. మనం ఒక పని చేద్దామా? హాస్టల్లో కాకుండా నేను మీ తాతగారు వస్తాం. మన ముగ్గురం ఒక గది అద్దెకి తీసుకుని ఉందాంరా. మా మంచి నాయనమ్మ. తాతయ్య ఆలోచన నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఒక చిన్న గది అద్దెకి తీసుకుని తాతయ్య నాయనమ్మలతో పట్నంలో ఉండి చదువుకుంటాడు రాము. రాము తాతయ్యతో ఎక్కువ సమయం గడపడం వలన ఆయన ఇష్ట అయిష్టాలు అన్నీ తెలుసుకున్నాడు. ఒకరోజు సీతమ్మ రామయ్యని పిలిచి, ఏమయ్యా, మనం ఇక్కడ బాగానే ఉండిపోయాం, కానీ అక్కడ సోమనాథం ఒక్కడే కష్టపడుతున్నాడు. రాబోయే 3 నెలల్లో నాట్లు వేసే సమయం కదా, మనం అక్కడికి వెళ్తే వాడికి కాస్త సహాయంగా ఉంటుంది. నిజమే సీతమ్మ, కానీ వీడు మనల్ని విడిచిపెట్టి ఉండేలా లేడే. దానికి రాత్రంతా ఇద్దరూ ఆలోచించి ఒక పరిష్కారానికి వచ్చారు. తాతయ్య రాముని పిలిచి, ఒరే రాము, నీ స్నేహితులు ఎవరైనా ఉంటే రేపు ఇంటికి పిలవరా. ఎందుకు తాతయ్య? ఎందుకేంట్రా, రేపు మీ నాన్నమ్మ పుట్టినరోజు. తన పుట్టినరోజుకి 4గురికి భోజనం పెట్టడం తనకు అలవాటు. నువ్వు నీ స్నేహితులు తీసుకొస్తే వాళ్ళకి భోజనం పెడదాం. తీసుకొస్తావు కదూ? వావ్, అవునా? కానీ నాకు అంత దగ్గర స్నేహితులు ఎవరు లేరు తాతయ్య. అదేంట్రా, నీకు మంచి స్నేహితుడే లేడా? జీవితంలో కష్టసుఖాలు పంచుకోవడానికంటూ ఒక మిత్రుడు తప్పనిసరిగా ఉండాలిరా. అది చాలా అవసరం. నాతో అన్ని పంచుకోవడానికి మీరున్నారు కదా తాతయ్య. ఎల్లకాలం మేము ఉండలేం కదరా నీతోటి. నీ వయసు స్నేహితుడు నీకంటూ ఒకడు ఉండాలి. మాకన్నా మంచి సలహా ఇవ్వడానికి, ప్రమాదంలో హెచ్చరించడానికి, బాధలో ఉన్నప్పుడు వెన్ను తట్టడానికి.
విజయం పొందినప్పుడు నిన్ను అభినందించడానికంటూ ఒక స్నేహితుడంటూ ఉండాలి నీకు. అవును తాతయ్య, సరే రేపు మా స్నేహితులను రమ్మని చెప్తానే. నానమ్మ, తాతయ్య, ఇదిగో నా స్నేహితులు వచ్చారు చూడండి. రండి బాబు, కూర్చోండి అని వారికి మంచి విందు భోజనం పెట్టి చాలా బాగా చూసుకుంటారు. వారిలో వెంకట్ అనే కుర్రవాడు రామయ్యకి బాగా నచ్చుతాడు. బాబు వెంకట, చెప్పండి తాతయ్య. మా రాము చాలా అమాయకుడు బాబు. పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, వాడికి చదువు అయితే అబ్బింది కానీ సమయస్ఫూర్తి, నలుగురిలో ఎలా నడుచుకోవాలో, ఒంటరిగా ధైర్యంగా ఎలా బతకాలో వాడికి తెలియడం లేదు. మా వాడితో స్నేహం చేయనన్న, వాడికి కొంచెం మంచి చెడ్డ నేర్పిస్తావా? తాతయ్య గారు, నాకు మొదటి నుంచి రాము అంటే చాలా ఇష్టం. మీరు చెప్పినట్టే ఇక నుంచి రాము నా ప్రాణ స్నేహితుడు అనుకోండి. మంచిది బాబు. ఆ రోజు నుంచి వెంకట్ రాముకి అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తూ ఎక్కువ సమయాన్ని రాముతో ఉండటానికి ప్రయత్నించేవాడు. ఆ విధంగా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడం, కలిసి చదువుకోవడం లాంటి పనులు చేసేవారు. అనతి కాలంలోనే ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇప్పుడు రాము తాత నాయనమ్మలతో కన్నా తన స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. 3 నెలల తర్వాత, రాము, తాతయ్య, నేను మీ నాన్నమ్మ ఊరు వెళ్తాం. ఊర్లో నాట్లు వేస్తున్నారంట. మీ నాన్న ఒక్కడే ఉన్నాడు కదా పాపం, మేమో ఉంటే కొంచెం సహాయం అవుతుంది. మిమ్మల్ని వదిలి ఎలా ఉండడం తాతయ్య? సర్లే, వెంకట్ వాళ్ళంతా ఉన్నారుగా, మేము జాగ్రత్తగా ఉంటాంలే, మీరు వెళ్ళండి. అమ్మయ్య, ఇప్పటికన్నా తనకి తానుగా బతకడం నేర్చుకున్నాడు నా మనవడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి పదండి, సామాన్లు సర్దుకుందాం. అలాగేనే, నాకేమన్నా చెవుడా అలా అరుస్తున్నావు? అని ఇద్దరూ ఆనందపడి ప్రయాణానికి సిద్ధమవుతారు. ఆ రోజు సాయంత్రం రాము వెంకట్ని కలుస్తాడు. అరే వెంకట్, మా నాయనమ్మ తాతయ్య ఊరు బయలుదేరుతున్నారు. రేపటి నుంచి ఆ రూమ్లో ఒక్కడనే ఉండాలి. భయంగా ఉందిరా పడుకోవడానికి. ఒంటరిగా అక్కడ ఎందుకురా, మా ఇంటికి వచ్చి పైన పెంట్ హౌస్లో ఉంది కానీ. అయ్యో వద్దురా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. అలా ఏం అనుకోర్రా. సరే, నీ ముందే అడుగుతా చూడు. అమ్మా, రేపటి నుంచి రాము మన ఇంటి పైన పెంట్ హౌస్లోకి షిఫ్ట్ అవుతాడు. సరేరా. అలా నాయనమ్మ తాతయ్యలు ఊరికి వెళ్ళగానే వెంకట్ ఇంటికి మారిపోతాడు రాము. కొన్ని సంవత్సరాల స్నేహం అనే ఆసరాతో తన జీవితంలో చాలా విషయాల్ని నేర్చుకుంటాడు. రాము చదువు పూర్తయి ఉద్యోగం కోసం వేరే రాష్ట్రం వెళ్లాల్సి వస్తుంది. ఆ విధంగా తాతయ్య చూపిన స్నేహం అనే దోవని అనుసరిస్తూ ప్రతి చోట పరిస్థితులను నెగ్గుకుని వస్తాడు రాము. మంచి హోదాలోకి ఎదిగి పెళ్లి కూడా చేసుకుంటాడు. మరోపక్క రామయ్యకు వయసు మీద పడటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సోమనాథం డాక్టర్ని తీసుకొస్తాడు. ఇదిగో రామయ్య గారు, మీరు ఇక మీదట పనులవి మానేసి విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. ఆహారంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అని చెప్పి మందులిచ్చి డాక్టర్ వెళ్ళిపోతాడు. అయినా రామయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. విషయం తెలిసిన రాము ఊరికి వచ్చాడు. ఏంటి తాతయ్య, ఎలా ఉన్నారు? చూసావుగా, ఇదిగో ఇలా మంచానికి పరిమితం అయ్యానురా. ఏమండే సోమనాథం గారు, నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. ఎలా ఉన్నారు ఇప్పుడు? పర్లేదండి, ఈరోజు కొంచెం సులువుగానే ఉన్నాడు. ఏమో ఈ రామయ్య గారు, ఒంట్లో ఎలా ఉంటుంది ఇప్పుడు? బయట కనపడక మాకేం ఊసిపోవట్లేదండి. ఏం చెప్పమంటావు సుబ్బయ్య? ఇదిగో అక్కడికి వెళ్ళకో ఎక్కడికి వెళ్ళకో అని ఆరోగ్యం బాగాలేదని నన్ను ఇలా కట్టిపడేశారురా.
ఓ అవునా? మీరేమనుకోకండి బాబాయ్, నాన్నగారిని ఎక్కువ మాట్లాడొద్దన్నారు డాక్టర్ గారు. అలాగే వెళ్ళొస్తాను రామయ్య గారు. మీ మనవడు వచ్చినట్టున్నాడో. ఒరే రాము, మీ తాతగారు ఆరోగ్యం జాగ్రత్త. ఏంటి నాన్న నువ్వు? డాక్టర్ గారు నిన్ను అసలు మాట్లాడొద్దన్నారా? ఎందుకు నాన్న అలా మాట్లాడతావు? ఏం మాట్లాడకుండా ఎలా ఉండాలిరా? సరే గాని ఇదిగో ఈ పళ్ళు తిన్నానా? ఇదిగో సోము, 10 రోజుల నుండి ఇదిగో ఈ పళ్ళు జావా తప్ప ఏం పెట్టట్లేదు నాకు. నోరుకి హితం చేయట్లేదురా. ఈ గడ్డిని తినలేనురా సోము. ఆగు నాన్న, తాతయ్య వద్దంటున్నాడు కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? నువ్వు ఉండవా, నీకేం తెలుసురా? డాక్టర్ గారు ఇలాంటివే తినమన్నారు తాతని. మీరు ఉండండి నాన్న, వాళ్ళు అలాగే చెప్తారు. తాతయ్య, నువ్వు ఇలా ఉండడం నాకేం బాగాలేదు. పద, అలా బయటికి వెళ్ళొద్దాం. రాము తన తాతను ఊరంతా తిప్పాడు. తనకు నచ్చిన ఆహారాన్ని ప్రేమతో పెట్టేవాడు. ఎంతో ఆనందంగా మనవడితో గడుపుతాడు. ఏం రామయ్య గారు, ఆరోగ్యం బాగాలేదన్నారో, మీరేమో ఇలా మనవడితో షికారులు చేస్తున్నారు. కులాసాగానే ఉన్నారా? కులాసానే. మనవడు వచ్చాడనే ఆనందం నీ ముఖంలో బాగా తెలుస్తుంది లేరా. నేను బోరు డబ్బు సంపాదించాను, బోరు అంతమంది సంతానం ఉన్నారు, ఏం లాభం? నా జీవితంలో ఆనందం లేకుండా పోయింది. మన వృద్ధాప్యంలో తిండి పెట్టేది మనం సంపాదించిన ఆస్తులు కాదు, డబ్బు కాదు, సంస్కారంతో పెంచిన మన పిల్లలరా. ఒరే రాము, తాతను మేము ఎంత బాగా చూసుకున్నా తన ఆరోగ్యం ఏం బాగుండేది కాదు. ఇప్పుడు మాత్రం ఆయన చాలా సంతోషంగా ఉన్నారా. ఎందుకంటావు? నాన్న, మీరు చాలా మంచివారు నాన్న. కానీ ఏ రోజైనా వాళ్ళకి ఏది కావాలో ఆలోచించారా? తను ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో తెలుసా? ఆ డాక్టర్లు చెప్పింది మాత్రమే చేసుకుంటూ వెళ్ళారు. మీరు తాతయ్యకి ఏమిస్తున్నారు అనే దానికంటే ఆయనకి కావాల్సింది ఏమిటనేదే ముఖ్యం. అసలు ముసలివారితో సమయం గడపడం అనేది చాలా అవసరం. అప్పుడే వారి కష్టాలు, సుఖాలు, ఇష్టాలు మనకు తెలుస్తాయి. వారు చివరి రోజుల్లో ఆనందంగా గడుపుతారు. అప్పుడు ఈ వృద్ధాశ్రమాల పని కూడా ఉండదు. తాతయ్య మీతో గడిపిన రోజుల కంటే నాతో గడిపిన సమయమే ఎక్కువ. అందుకనే ఆయనకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. దాని ప్రకారమే నేను చేశాను. అందుకనే ఆయన నా దగ్గర అంత సంతోషంగా ఉన్నారు. తాతయ్య నాకు స్నేహం, సహవాసం యొక్క మాధుర్యాన్ని పరిచయం చేయడం వల్లే మీరెవరూ లేకపోయినా అంత దూరంలో ధైర్యంగా బతకగలుగుతున్నాను. ఆఖరి రోజుల్లో ఆయనకి కావాల్సింది ఆయన్ని ఆనందపరిచే మాటలు, పనులు. అంతే నాన్న, ఈ మందులు కాదు. నువ్వు నన్ను క్షమించరా రాము. ఈసారి నుంచే నువ్వు చెప్పినట్టే చేస్తాను. జరిగిన పొరపాటు దిద్దుకుని కొడుకు చెప్పినట్లే వాళ్ళ నాన్నతో సమయాన్ని గడుపుతూ రామయ్యని ఎంతో సంతోషంగా చూసుకుంటాడు సోమనాథం. శివాపురం అనే గ్రామంలో మాధవుడు అనే తిండిపోతూ ఉండేవాడు. ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చుని తింటుండేవాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో తండ్రి సుబ్బయ్య ఇంకా మాధవ నాయనమ్మ అతన్ని పెంచసాగారు. నాన్నోయ్, వంట అయిందో లేదో ఇంకా? ఉన్న ఒక్కగానొక్కడికి సమయానికి కాస్త వండి పెట్టలేకపోతున్నారు. ఇంకా లేదురా, అవుతుంది. కాసేపు ఓపిక పట్టు. నాకేమన్నా 10 చేతులు ఉన్నాయనుకుంటున్నావు ఏంటి? కాస్త కోస్త అయితే ఎప్పుడో ఉండేవాడిని. నీకేమో గంపుడి కావాలి. నాయనమ్మ నేను వండితేనే కానీ అవ్వట్లేదు ఇక్కడ. గంటలు గంటలు వండడానికి నువ్వేమైనా 100 మందికి వండుతున్నావా ఏంటి? ఇక్కడ కడుపు మాడిపోతుంది నాన్న, ఆకలి. ఈడు వయసుకు వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకుని పిల్లలతో ఉంటే వీడేమో ఇంకా చంటి పిల్లలాగా నా మీద పడి తింటున్నాడు. పోనీలేరా, తల్లి లేని పిల్లోడు కదా, ఏం చేస్తాం చెప్పు. ఇదిగో అలా అనుకునే ఇప్పటి వరకు సర్దుకుపోయాం. ఇంట్లో ఏ కోడలో వచ్చి నీకు నాకు వండి పెట్టాల్సింది పోయి మనిద్దరం కలిసి వీడికి వండి పెట్టాల్సి వస్తుంది.
పైగా వీడి ఆకలికి కుంభాలు కుంభాలు వండి పెట్టాలి. ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతే వాడే మారతాడులేరా. నాయనమ్మోయ్, నాకు ఆకలి అవుతుంది నాయనమ్మ, నా వల్ల కాదు, బాగా ఆకలిగా ఉంది నాకు. నాన్నోయ్, నా వల్ల కాదు కానీ నేను అలా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి పక్క ఊళ్ళో నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది, అక్కడ భోజనం చేసి సాయంత్రానికి వస్తాలే. నువ్వు ఎలాగూ వంట చేసేటప్పటికి రాత్రి అయ్యేలా ఉంది, రాత్రికి వచ్చి తింటాలే. ఒరే ఒరే ఒరే, నా మాట వినరా. ఇప్పటికే నీ వల్ల ఈ ఊర్లో నా పరువు పోయింది. చెట్టంత కొడుకుని కూర్చోబెట్టి మేపుతున్నానని నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు ఇప్పుడు ఆ హోటల్కి వెళ్ళి తిన్నావు అనుకో, నీ తిండి చూసి ఊళ్ళో వాళ్ళందరికీ జ్వరాలు వస్తాయి. నువ్వు ఇలా అస్తమాను నన్ను తిడితే ఇంట్లోంచి పోతాను చూసుకో. నేను వెళ్తున్నా. వీడి కడుపుకి ఆకలేస్తే ఇంక బుర్రేం పని చేస్తుంది? నువ్వు నా మాట ఏమింటాడు ఇంకా. మాధవ వెళ్తుంటే దారిలో ఏనుగమ్మా ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు మా ఊరు రేయ్, ఏనుగు. నేను మీకు ఏనుగులా కనిపిస్తున్నానా? ఒక్క తొక్కు తొక్కానంటే అప్పడమైపోతారు. ఉండరా, ఆపండి ఇక్కడి నుంచి. మాధవ తన స్నేహితుడి పెళ్లి కోసం ఆ ఊరికి చేరుకుంటాడు. పెళ్లి తంతులన్నీ అయిపోయిన తర్వాత మాధవ స్నేహితులు ఇలా మాట్లాడుకుంటారు. మాధవా, నీ పెళ్ళెప్పుడురా? వీడికి పెళ్ళెందుకురా, వీడికి తిండి ఉంటే చాలు. పెళ్ళని ఒక పక్క, తిండిని ఒక పక్క పెట్టి ఎవరు కావాలని అడిగితే వీడి ఇళ్ళ తిండే తింటాడు అని అందరూ మాధవని ఎక్కడికి వెళ్ళినా తిండిపోతని ఏడిపించేవాళ్ళు. కానీ మాధవకి కొంచెం కూడా చలనం ఉండేది కాదు. చక్కగా తిని పడుకునేవాడు. ఒకరోజు, నాయనమ్మా, ఏంటో గుండెల దగ్గర పట్టేసినట్టుంది నాయనమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది నాయనమ్మా. అయ్యయ్యో, ఏమైందిరా? ఒరే సుబ్బిగా, ఇటురా. వీడికి ఒంట్లో బాగాలేదట్రా, పోయి వెంటనే డాక్టర్ని తీసుకురారా. ఆ, ఇప్పుడు అదే తక్కువ. ఏమై ఉంటుందిలే, పీకల దాకా తిని పడుకుంటే జబ్బులు రాక ఇంకేమవుతాయి? అలా వసపెట్టలా వాక్కుండా ముందు పోయి డాక్టర్ని తీసుకురారా. పిల్లోడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఏం చేస్తాను, తీసుకురాక చెప్తానా ఏంటి? నీ కంగారికి వాడి హడావుడికి సరిపోయింది. ఇదిగో వెళ్తున్నానండి. మాధవని డాక్టర్ పరీక్షించి, చూడండి సుబ్బయ్య గారు, మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు. నేను డాక్టర్ని గనుక చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెబుతున్నా. మీ అబ్బాయి ఉండవలసిన బరువు కంటే 4 రెట్లు బరువు ఎక్కువగా ఉన్నాడు. ఖచ్చితంగా తిండి తగ్గించాలి. అంతేకాకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యాయామం చేస్తూ పొదుపుగా తిండి తినాలి. తర్వాత మళ్ళీ చెప్పలేదనకండి. ఒరే సుబ్బయ్య, నా మాట విని వీడికి పెళ్లి చేస్తే బాధ్యతలు మీద పడి మారతాడ్రా. మారతాడు. ఇప్పుడు మారిన దానికే తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. వాడు అవతారం చూసే చెప్తున్నావు నువ్వు ఆ మాట. ఏమన్నా మాట్లాడితే అర్థం బద్దం ఉండాలి. మనకేం తక్కువరా, ఉన్న ఆస్తి అంతా వీడికే కదా. ఎన్ని ఆస్తులుంటే ఏంటమ్మా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. అయినా పిల్లనిచ్చేవాళ్ళు ఇప్పుడు ఆస్తులు అంతస్తులు ఎవరు చూడట్లా. పిల్లోడు ఎలా ఉన్నాడు, ఏం సంపాదిస్తున్నాడో చూస్తున్నారు. నా కర్మ కొద్దీ వీడేమో తినడమే పనిగా పెట్టుకున్నాడు. నువ్వు ముందు సంబంధాలు చూడడం మొదలుపెట్టు అని సుబ్బయ్య మాధవకి ఒక సంబంధం చూస్తాడు. పిల్లని చూడ్డానికి వెళ్తారు. హలో అన్నయ్య గారు, నేను చిన్న చూసిన చాలు కానీ ఆ లడ్డూల పళ్ళెం ఇలా అందుకోండి. ఏ మాధవా, అలా అడగకూడదురా. నువ్వు ఉండునారా, ఎప్పుడు ఏదోటి చెప్తావు. పిల్లని చూసే వరకు ఖాళీగా ఉండమంటావేంటి? అవన్నీ తింటే పడి ఉంటాయి కదా. పిల్లని తీసుకురమ్మంటారా అన్నయ్య గారు? అప్పుడు తొందర ఏముందండి, పిల్ల ఎక్కడికి పోతుంది, పిలిస్తే వస్తుంది. మెల్లగా చూద్దాంలేండి. ముందు ఈ పెట్టినవన్నీ తృప్తిగా తినవండి నన్ను, అప్పుడు ప్రశాంతంగా చూడొచ్చు కదా. ఎవడండి ఇతను? పెళ్లి కొడుకు ఏమవుతాడు ఇతను? సిగ్గు లేకుండా తింటున్నాడు, అదే సిగ్గు పడకుండా తింటున్నాడు అంటున్నా. వాడేనండి పెళ్లి కొడుకు, నా కొడుకు కూడా. ఆహా,
ఇతను పెళ్లి కొడుక? ఈ దారుణాలు చూడడానికేనా నేను ఇంకా బతుకున్నది? ఆ, ఇక పెళ్లి కూతురుని తీసుకురండి. వద్దులేండి సుబ్బయ్య గారు, మీ వాడిని చూసిన తర్వాత ఇక అనవసరం అనిపిస్తుంది. తినడం అయిపోతే మీరు ఇంక బయలుదేరొచ్చు. అది కాదండి, నా మాట ఒకసారి. మీ వాడి సంగతి తెలిసి కూడా మీరు పెళ్లి సంబంధం చూస్తున్నారు. మీకు ఎలాగో సిగ్గులేదు, నాకు మాత్రం బాధ్యత ఉందండి. తెలిసి నా కూతురి గొంతు కోయలేను నేను. మారు మాట్లాడకుండా మీరు ఇంక బయలుదేరొచ్చు. అంత లావుగా ఉన్న మాధవిని చూసి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. సుబ్బయ్య వాడికి జన్మలో పెళ్లి కాదని దిగులు పడేవాడు. ఓ రోజు సుబ్బయ్య పట్నంలో ఉన్న తన మిత్రుడైన రామనాథం ఇంటికి వెళ్తాడు. మంచి చెడ్డలు మాట్లాడుకున్న తర్వాత, అరే సుబ్బు, చాలా రోజులకి మా ఇల్లు గుర్తొచ్చిందే. అవును, మీ వాడు ఎలా ఉన్నాడు? వాడికి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు మరి? ఏం చెప్పమంటావురా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నా బెంగంతా వాడి గురించే. నాకు మాత్రం ఉండదా ఏంటి వాడికి పెళ్లి చేయాలని? ఏదో ఆడపిల్ల గుండెల మీద ఉన్నట్టు వీడు నాకు బరువై కూర్చున్నాడు. సంబంధాలకు వెళ్తుంటే వీడి దేహాన్ని చూసి నవ్వుతున్నారు జనాలు. యారా అలా అంటావు? ఆడికి ఏం తక్కువైంది ఇప్పుడు? ఆస్తి, అంతస్తు, చదువు అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఎక్కువేరా. వాడిని నువ్వు ఈ మధ్య చూడలేనట్టున్నావు. చాలా లావు అయిపోయాడు. ఏ పని చేయక తినడమే పనిగా పెట్టుకున్నాడు. చెప్పి నాకు విసుకొచ్చిందిరా. ఇక నా వల్ల కాదు. ఎంత చదువు ఏం లాభం చెప్పు? ఒళ్ళు కదపడో, తిండి ఆపడో. ఇంకా ఆడికి ఎవరు మాత్రం పిల్లనివ్వడానికి ఇష్టపడతారు చెప్పు? అవునా? అయితే వాడిని నా దగ్గరికి పంపించు. కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలని వాడికి చెప్పు. మర్చిపోయాను, వాడికి డబ్బులు అవి ఇచ్చి పంపించమాక. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వాడిని కొంచెం లైన్లో పెడితే నీకు రుణపడిపోతాను రా. మన్నాడు సుబ్బయ్య మాధవని బలవంతంగా ఒప్పించి రామనాథం వద్దకు పంపాడు. వ్యాపారస్తుడైన రామనాథం మాధవతో, ఇదిగో మాధవ, నాకు బాకీ ఉన్న వాళ్ళందరి అడ్రస్లు ఇవి. నువ్వు వెళ్ళి ఈ బాకీలన్నీ వసూలు చేయి. నా వల్ల కాదండి, ఈ ఉద్యోగం నేను చేయలేను. ఏదైనా ఉన్న చోటే కూర్చుని ఉండే ఉద్యోగం ఏమైనా ఉంటే చూడండి, చేస్తాను. ముందు కొన్ని రోజులు ఈ పని చేయి. ఇందులో కష్టమేముంది? ఈ బాకీలు వసూలు అయ్యే వరకు తిరగడమే కదా. మాధవ తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ డబ్బులు వసూలు చేయడానికి అడ్రస్సులు తీసుకుని బయలుదేరతాడు. ఆ రోజుకి ఎలాగో బకాయిలు వసూలు చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇదిగో మాధవ, అన్నం తిను. ఏంటిది బాబాయ్, చంటి పిల్లాడికి పెట్టినట్టు ఇంత పెట్టారు? ఇదేం సరిపోతుంది నాకు? అదే మా నాన్న అయితే నాకు కావలసినంత పెడతాడు అన్నం. రామనాథం బాబాయ్, మీరు ఇలా పెడితే నాకు కుదరదు. కుదరకపోతే మానే. అసలే ఆకలి, ఇది కూడా లేకపోతే ఈ పూటకి పస్తులు ఉండాలి. వద్దులే బాబాయ్, తింటాలే. పెట్టింది తినడం, ఉదయం నుండి సాయంత్రం వరకు తిరగడం మాధవకి దినచర్య అయిపోయింది. ఒళ్ళంతా నొప్పులు, నా వల్ల కాదు ఈ పని. మన ఇంటికి పోదామంటే చేతిలో రూపాయి కూడా లేకుండా చేశాడు మా నాన్న. అబ్బా, స్వీట్లు. ఆకలికి నోరు ఊరిపోతుంది, కడుపు కాలిపోతుంది, చేతిలో చిల్లి కవ్వలేక చిర్రెత్తుకొస్తుంది. ఎలాగైనా రేపు బాబాయ్ని డబ్బులు అడగాలి. బాబాయ్, నాకు కొంత డబ్బులు కావాలి. ఎందుకురా? నీకేం అవసరమైనా నేను ఇస్తున్నా కదా. అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. అయినా నేను కష్టపడిన దానికే కదా బాబాయ్ అడుగుతున్నాను. 6 నెలల జీతం ఒకేసారి ఇచ్చి నిన్ను పనిలోకి పెట్టుకున్నాను రా. నువ్వు ఇప్పుడు పైసలు ఎడితే ఎలాగా? ఒక్క పైసా కూడా ఇవ్వడం కుదరదు. అమ్మ నాన్నోయ్, ఎంత పని చేసావు? నేను ఇక్కడ తిండి లేకుండా చచ్చిపోయేలా ఉన్నా నాన్నా అని తప్పేది లేక రోజుకో గండంలాగా గడపసాగాడు. ఎరా రాము, ఎలా ఉన్నావు? మావాడు ఎలా ఉన్నాడు? ఇదిగో ఇలా ఉన్నాడు. ఏ మాధవా, ఇది నువ్వేనా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. మాధవని చూసిన తండ్రికి ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగింది. తన శరీరాన్ని చూసుకున్న మాధవ
ఇంకెప్పుడూ క్రమశిక్షణ లేకుండా తినకూడదని, శరీరానికి వ్యాయామం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తించాడు. నన్ను క్షమించండి నాన్నగారు. ఇన్ని రోజులు మిమ్మల్ని క్రమశిక్షణ లేకుండా చాలా ఇబ్బంది పెట్టాను. మాధవలో వచ్చిన మార్పుని చూసిన రామనాథం చాలా సంతోషించాడు. కుందవరం అనే గ్రామంలో సుబ్బయ్య అనే ఒక చిన్న వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడికి 40వ ఏట భార్య చనిపోయింది. మహాబద్ధగస్తుడు. సుబ్బయ్యకి మీరా మరియు లీలా అనే 2 కుమార్తెలున్నారు. అన్నయ్య, ఎన్ని రోజులని ఇలాగే ఒంటరిగా ఉంటావు? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. లేదు లేదు చెల్లి, నా వల్ల కాదు. అలాంటి ఆలోచనలు కూడా రానివ్వకు. అలా మాట్లాడు కన్నయ్య. వీళ్ళు చూస్తే ఆడపిల్లలు. ఆడదిక్కు లేకుండా ఈ పిల్లల్ని పెంచటం చాలా కష్టం. చూడు చెల్లి, నువ్వు అన్నట్టు నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది. కానీ పిల్లలకి తల్లినైతే తీసుకురాలేను కదా. వీళ్ళకి తల్లి అయినా తండ్రి అయినా నేనే. అలా భార్య చనిపోయాక తల్లి తండ్రి అన్నీ సుబ్బయ్యే అయ్యి పిల్లల్ని పెంచడం, వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేవాడు. అసలే బద్ధకస్తుడు కావడం వల్ల ఇంట్లోనే ఉండటం అలవాటైపోయింది. అతనికి సంపాదించాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. రోజులు గడిచే కొద్దీ ఆదాయం లేక ఉన్న ఆస్తులన్నీ మెల్లమెల్లగా అమ్ముకుంటూ కాలం గడిపాడు. అలా కొంతకాలానికి పిల్లలు యుక్త వయసుకు వచ్చారు. నాన్న, మేమిద్దరం కాలేజీకి వెళ్ళొస్తాం. ఈరోజు ఆఖరి రోజు. ఎలా అయినా ఫీజు కట్టేయాలి. గుర్తుంది కదా నీకు? మర్చిపోకు నాన్న. అలాగే నేను మర్చిపోనులే అమ్మా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాలే. మీరు బాగా చదువుకోండి. ఏంటి నాన్న, బాగా చదువుకోవాలా? నువ్వు ఫీజు కట్టకుండా ఇంట్లోనే తిండి పడుకుంటే మాకు చదువు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అదంతా మీకెందుకు, నేను చూసుకుంటా అన్నా కదా. ఈరోజు ఎలాగైనా కట్టేస్తా తల్లి. అలాగే నాన్న, నువ్వు లేచి ఏమన్నా తిను. అలాగే, నేను కాసేపు పడుకుని లేచాక తింటాను. ఇక్కడే మంచం పక్కనే పెట్టమ్మా. అదిగో పక్కనే పెట్టా నాన్న, చూసుకో. మేము వెళ్ళొస్తాను నాన్న. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. రేపు ఎలాగైనా పిల్లల ఫీజులు కట్టేయాలి. వాళ్ళు బాగుండాలి. అదే నా కోరిక. డబ్బు కోసం సుబ్బయ్య అదే ఊరిలో ఉంటున్న తన చెల్లెలింటికి వెళ్తాడు. బావా, ఈరోజు పిల్లల ఫీజు కట్టాల్సిన ఆఖరి తేదీ. కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే సర్దుతావేటి? అలాగే బావా, చూస్తాలే. నాకు బయట నుండి డబ్బులు వచ్చేది ఉంది. సాయంత్రం కల్లా ఏదో ఇష్టం చెప్తాలే. అలాగే బావా. సరే అయితే నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను. సాయంత్రం వస్తాను. ఈలోపుగా అక్కడ జరిగిందంతా విన్న సుబ్బయ్య చెల్లెలు వచ్చి, ఏంటండి, మా అన్నయ్య మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాడు? అదే పిల్లల కాలేజ్ ఫీజులు కట్టాలంట. డబ్బులు ఏమన్నా సర్దగలవా బావా అని అడుగుతున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పులు చేసేసాడు. ఇక మనమే మిగిలామనుకుంటా. పైసా సంపాదన లేదు. మీరెలా ఇస్తానన్నారు? మీ అన్నయ్యే కదే, సాయం చేస్తే తప్పేముంది. ఆయన పెద్ద పిల్ల రేపు మాపు మన ఇంటికి వాళ్ళు కావాల్సిందే కదా. అయ్యో నా రాత. ఆ దిక్కుమాల ఆలోచన మీకెలా వచ్చిందండి? ఆ కూటికి గతి లేని వాళ్ళని మన ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటాను చెప్పండి? నా కొడుకు ఆ పిల్లని చేసుకుని ఏం సుఖపడతాడు? మా అన్నయ్య ఒక్క పూట వాడికి కోడికూర కాదు కదా, అంత పప్పన్నం కూడా పెట్టలేడు. వాళ్ళ ఇంటికి నా కొడుకుని చేస్తే ఇవ్వను. ఆ పిల్లకేం తక్కువే, చదువుకుంటుంది కూడానే. తల్లి లేని పిల్ల నిన్ను సొంత తల్లిలా చూసుకుంటది కదా. పైగా మేనతో నువ్వే అలా మాట్లాడితే వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడే మీ అన్నయ్య? ఉన్న ఆస్తులు కూడా మెల్లమెల్లగా అమ్మేస్తూ వచ్చాడండి మా అన్నయ్య. మహాబద్ధగస్తుడు. నేను కల్లో కూడా ఊహించలేను. దయచేసి మీరు ఎప్పుడు ఇలా మాట్లాడకండి. డబ్బు అడిగినా లేదని ఏదో ఒకటి చెప్పండి. బావా, డబ్బులు ఏమైనా అందినయా? లేదు బావా, వచ్చే నెలలో ఇస్తానన్నాడు. వీళ్ళు ఇంతే బావా, తీసుకున్నప్పుడు మాత్రం టయానికి తీసుకుంటారు. తిరిగి ఇవ్వాలంటే మాత్రం ఇదిగో
ఇలా వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటారు. సర్లే బావా, నువ్వేం చేస్తావు లేనప్పుడు వేరే చోట అడుగుతాలే. ఆ విధంగా తెలిసిన వాళ్ళందరి దగ్గర అడిగి ఏదో రకంగా అప్పు తెచ్చి పిల్లల కాలేజీ ఫీజులు కడతాడు సుబ్బయ్య. అన్నయ్య, ఏం చేస్తున్నావు? రేపు మా పెద్దోడికి పెళ్లి సంబంధం కోసం పక్కూరికి వెళ్తున్నాం. మేము వచ్చేదాకా కొంచెం ఇల్లు చూసుకో. అదేంటమ్మా, మనం ఏరాని పెద్దోడికి కదా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. అది వదిన బతుకుండగా మాటలన్నయ్య. నా కొడుక్కి చాలా పెద్ద పెద్ద గొప్పింటి సంబంధాలు వస్తున్నాయి. అయినా ఈ ఇంట్లో పెళ్ళని చేసుకుని నా కొడుకు బాధపడ్డం నేను నా కళ్ళతో చూడలేనన్నయ్య. ఆ ఆశలేం పెట్టుకోకు, వెళ్ళొస్తానన్నయ్య అని సుబ్బయ్య చెల్లెలు వెళ్ళిపోయాక లీలా తండ్రితో, చూడు నీ సొంత చెల్లయ్యుండి ఎలా మాట్లాడుతుందో. నువ్వు బద్దగస్తుడు అని, ఏం సంపాదించలేదని అక్కని కోడలుగా చేసుకోవడానికి సొంత చెల్లెలే ఆలోచిస్తుంది. ఇంక మాకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తావులే, ఉన్న ఆస్తులన్నీ అయిపోయినాయిగా. చిచ్చి, ఈ ఇంట్లో ఎందుకు పుట్టామో, పుడితే పుట్టాం, ఇలాంటి బద్దగస్తుడికి కూతుర్లుగా ఎందుకు పుట్టామో, అంతా మా కర్మ. ఏంటా మాటలు మీరా? నోరుముయి, దాని మాటలేం పట్టించుకోకు నాన్న. ఇప్పుడు నా పెళ్ళికి కంగారేం లేదు. ఈ సంవత్సరంతో నేను చదువు మానేసి ఎక్కడైనా ఉద్యోగం చూసుకుంటాను. లీలాని చదివిద్దాం. ఆ మాటలకి సుబ్బయ్య ఎంతో బాధపడి, నా బిడ్డలుగా ఎలాగైనా ఇంతకంటే గొప్ప సంబంధాలు చూస్తాను. తమ పిల్లలకి ఆ గ్రామంలో బాగా స్థిరపడిన కుటుంబాల వారికిచ్చి వివాహం చేయటమే ఉత్తమ మార్గమని సుబ్బయ్య నిర్ణయించుకున్నాడు. అలా తన ఇద్దరు కూతుళ్లకు ఆ గ్రామంలోనే కాస్త తన తాహతకు మించిన వాళ్లకు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేయడంతో ఉన్న 2 ఎకరాల పొలం హరించుకుపోయింది. సుబ్బయ్యకు ఇక గత్యంతరం లేక బతుకు తెరువు కోసం కూలి పనులకు వెళ్ళసాగాడు. బావా, నాకేమన్నా పని ఉంటే చూస్తావేటి? నువ్వు ఈ వయసులో ఏం పని చేయగలవు బావా? పైగా నీ గురించి తెలిసినోడు ఎవడు నిన్ను పనిలో పెట్టుకోడు కదా. కాస్త వయసు మీరడం వల్ల, అంతకు మించి స్వతహాగా బద్ధకస్తుడు కావడం వల్ల తెలిసిన వాళ్ళెవరూ అతన్ని కూలి పనులకు తప్పనిసరి అయితే తప్ప పిలిచేవాళ్ళు కాదు. అతనికి క్రమంగా ఒక్కో పూట పస్తులుండవలసిన పరిస్థితి ఎదురైంది. ఆ సంగతి తెలిసిన కూతుళ్ళిద్దరూ సుబ్బయ్య దగ్గరికి వచ్చి, నాన్న, నీకెందుకింత కష్టం? మేముండగా చెల్లి నేను ఉన్నాం కదా, మా ఇంటికి వచ్చి ఉండు. అవును నాన్న, వచ్చేసే మా ఇంటికి. అయ్యో లేదమ్మా, నేను అక్కడికి రాకూడదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అల్లుళ్ళ ఇంట చేరడం అవమానం అనిపించి రానని చెప్తాడు సుబ్బయ్య. దాంతో తన ఇద్దరు కూతుళ్ళు అతనికి 2 పూట్ల భోజనం తెచ్చి పెట్టేవారు. ఇదిలా ఉండగా ఒకనాడు రాత్రి దొంగ ఒకడు సుబ్బయ్య ఇంట దూరాడు. ఇదేం కొంప, దొంగతనం చేద్దామని వస్తే ఒకటి విలువైన వస్తువు దొరకట్లేదు తెచ్చి అనుకుంటూ ఇంటి తలుపులు బార్లా తెరిచి బయటికి వెళ్ళబోయాడు. ఆ శబ్దానికి మెలకు వచ్చిన సుబ్బయ్య దొంగని చూసి, ఒరే బాబు, వెళ్ళేటప్పుడు ఆ తలుపు దగ్గరికి వేసిపో. ఈ నీళ్ళలో దొంగతనం చేశాను కానీ ఏ ఇంట్లోనూ నీ ఎంత బద్దకస్తులు చూడాల, అందుకే ఇంత దరిద్రం తాండవిస్తుంది. అవును, బద్దకస్తున్నే. కష్టించి కూడబెట్టినా ఏం జరుగుతుంది? నీలాంటి దొంగల పాలు అవుతుంది. ఆఖరికి దొంగ కూడా లోపువైపోయింది నేను. పోనీ పని చేద్దామంటే ఈ వయసు ఏం సహకరించట్లేదు, ఆ పని కూడా ఎవడో ఇవ్వట్లేదు. మర్నాడు ఉదయం పని కోసం ఆ ఊరి చివర ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు సుబ్బయ్య. ఇదిగో సుబ్బయ్య, ఈరోజు దొరగారింట్లో పని ఉందే, చేస్తావేటి? అలాగే రంగా, వస్తా పదా. అయ్యా, బస్తాలు తేవడానికి మనిషిని తీసుకొచ్చాను. మావయ్య గారు, ఏంటి మామగారు మీరు ఈ పనికి రావడం ఏంటి? అది అయ్యా, అల్లుడి గారు మీరా? మీరు ఎక్కడున్నారేంటి? మీరు ఇక్కడ ఉంటారని తెలియక ఇలా వచ్చా. ఈ వయసులో ఇలాంటి పనులు మీరు చేయగలరా మావయ్య గారు? అయినా మీరు కూలి పనికి రావడం ఏంటి? పదండి ఇంటికి వెళ్దాం. లేలా, లేలా, మీ నాన్నగారు ఎంత కష్టపడుతుంటే నువ్వేం పట్టించుకోవేంటి? మా నాన్న ఎప్పుడు కష్టపడ్డాడని
ఆయన సంగతి మీకు తెలియదండి, మహాబద్ధగస్తుడు. అయినా ఏంటి నాన్న, మా అత్తవారింట్లో ఇలా పరువు తీయడానికి వచ్చావా? నీకు అసలు బుద్ధి ఉందా? మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి తల్లిలా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం ఆయనకి? కూతురు మాటలతో సుబ్బయ్యకి బాధ కలిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిన్ను మీ అక్కని చదివించి గొప్పగా పెళ్ళిళ్ళు చేశాడు, అంతకు మించి మీకు ఇంకేం కావాలి? కష్టపడ్డమంటే డబ్బులు సంపాదించడమా? ఆయన జీవితం గురించి అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఆయనకంటూ ఏమి ఉంచుకోకుండా ఆస్తులన్నీ అమ్మి మీకోసం దారబోసి ఇదిగో ఇలా రోడ్డున పడ్డాడు ఆయన. బద్ధకస్తుడు అంటున్నావు? సంపాదించడం ఒక్క విషయంలో తప్ప మీకేం లోటు చేశాడు ఆయన? భార్య చనిపోయిన తర్వాత పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఆ బాధ తల్లి లేని నాకు తెలుసు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మా నాన్న నన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు, మీ నాన్న. మావయ్య గారు, మీరు ఎలా కూలి పనికి వెళ్ళడం మాకు అస్సలు ఇష్టం లేదు. మా దగ్గరికి వచ్చేయండి మీరు. వద్దు అల్లుడు గారు, వద్దు. నేను ఎక్కడికి రాలేను. నా ఇంట్లో నన్ను ఉండనివ్వండి. నా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలు. నా బతుకేదో నేను కష్టపడి బతకగలనయ్యా. మీ ఇష్టం అయితే ఇదిగో మీ పొలం మీరే వ్యవసాయం చేసుకోండి. అవును నాన్న, నిజమే. మీ అల్లుడు మాట వినండి. వద్దు అల్లుడు గారు, నేను కట్నంగా ఇచ్చిన పొలం మళ్ళీ నాకే ఇస్తే నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు కోసం మీరేం ఆలోచించకండి మావయ్య గారు. మాకు చాలానే పొలాలు ఉన్నాయి. మీ అమ్మాయిల్ని మాకు ఇచ్చారు, అంతకంటే గొప్ప కట్నం ఏముంటుంది? అలాగే అల్లుడు గారు, నేను ఎంత అదృష్టవంతుడిని. కొడుకులు లాంటి అల్లుళ్ళు వచ్చారు నాకు. అని తండ్రిని ఇన్నాళ్ళు మాటలతో బాధ పెట్టినందుకు లీలా క్షమించమని అడుగుతుంది. చెన్నూరు అనే గ్రామంలోని తిరుపతయ్య అనే ధాన్యం వ్యాపారి ఉండేవాడు. అతనికి 5 ఎకరాల మాగాణి పొలం ఉండేది. తిరుపతయ్య ఇంటా బయట చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. అతను ఊరికి పెద్ద కూడా. కొడుకు రంగయ్య చాలా మంచి స్వభావం కలిగినవాడు, చాలా నెమ్మదస్తుడు కూడా. తండ్రితోనే సాయంగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఒరే రంగా, ఈ సంవత్సరం మినువుల పంట విపరీతంగా పండిందిరా. ఆ బస్తాలు మొత్తం మన గొడవంలోకి తరలించాలరా. అలాగే నాన్నగారు, రేపు తరలిద్దాం. నాన్నగారు, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంట్రది? అడగరా. అది నాన్నగారు, పిల్లల్ని బడికి తీసుకెళ్ళడానికి నాకు చాలా కష్టంగా ఉంది. ఆ పాత సైకిల్ మీద 2 పిల్లల్ని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మోటార్ బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నాన్నగారు. ఇప్పుడు అనవసరమైన ఖర్చులు ఎందుకు చెప్పు? పక్కనే కదా బడి. పిల్లల్ని బడికి నడిచెళ్ళమని చెప్పు. ఎప్పటి నుంచి వాళ్ళకి కాయ కష్టం నేర్పాలి. నీకు నేను నేర్పించలేదు? సరే నాన్నగారు, మీ ఇష్టం. అదేంట్రా రంగా, ఒక్క బండి కొనుక్కోవాలంటే మీ నాన్నగారిని అడగాలి ఏంట్రా? అంతే కదమ్మా, నాన్నగారికి చెప్పకుండా చీపురు పుల్ల కూడా కొనం కదా మనం. డబ్బు లావాదేవీలన్నీ నాన్నగారే చూసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నేను ఎలా నిర్ణయం తీసుకుంటానమ్మా? ఏంటో, అయినా నీకు చిన్నప్పటి నుండి కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా ఆ వెధవ మొహమాటం ఎందుకురా? మరీ ఇంత మెతగ్గా ఉంటే చాలా కష్టంరా రంగా. సరే అమ్మా, నేను పక్కూర్లో దుకాణం దాకా వెళ్ళొస్తాను. ఇప్పుడెందుకురా? అదే అమ్మా, మన మినువుల అమ్మకం కోసం మంచి ధర ఎక్కడ పలుకుతుందో చూసొద్దామని. అలాగే గాని పని అయ్యాక త్వరగా ఇంటికి చేరుకో. ఎప్పుడూ పనే కాదురా, కొంచెం ఇంటి పట్టును కూడా ఉండు. అలాగే అమ్మా, నా కోసం ఎదురు చూడకండి. మీరు తినేసి పడుకోండి అమ్మా. అలాగే గంగకు కూడా చెప్పమ్మా. రంగయ్య పనులు ముగించుకుని అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటాడు. ఏంటండి ఈరోజు కూడా ఎంత ఆలస్యం? పిల్లలు మీకోసం ఎదురు చూసి పడుకున్నారు. పైగా ఈరోజు మన చిన్నోడు పుట్టినరోజు కూడాను. అవును కదా, అదే పక్కూరికి రాత్రి పని మీద వెళ్ళాను కదా, అక్కడ చాలా ఆలస్యమైంది గంగా. ఎందుకండి? ఇంటి నిండా పనోళ్ళుండగా మీరు కూలోళ్ళ కష్టపడ్డమేంటి? మీ ఈ పరిస్థితి చూసి నాకు చాలా బాధ కలుగుతుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది గంగా? ఎంతమంది పనులున్నా మన పని మనమే సక్రమంగా చక్కబెట్టుకుని రావాలి కదా. అన్ని పనులు మీరొక్కరే ఎలా చూసుకుంటారండి?
నేను చూసుకోపోతే నాన్నగారికి కష్టం అవుతుంది కదా, ఆయన ఇవన్నీ చూసుకోలేరు కదే. ఏంటో ఈయన తీరు. సొంత పొలంలో సొంత ఇంట్లో కూడా కూలివాడి కన్నా దారుణంగా కష్టపడుతున్నారు. పండిన పంటకి కాపలా మనిషిని పెట్టి తగిన ధర కోసం తిరుపతయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. ఒరే రాములు, ఊర్లో దొంగల బెడద ఎక్కువైపోయింది, ధాన్యం జాగ్రత్త. ఊరికే నిద్ర మత్తులో ఉండక కాస్తంత ఎమరపోట్లో ఉండరా. అలాగే అయ్యగారు, నేను ఏడే ఉంటాను కానీ మీరు వెళ్ళండి. వారం తర్వాత లెక్క చూస్తే 2 మినుముల బస్తాలు తక్కువగా ఉంటాయి. ఎరా రాములు, 4 బస్తాలు తక్కువ ఉన్నాయి. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదా. అయ్యా, నేను రాత్రంతా కన్ను మూయకుండా కాపలా కాస్తూనే ఉన్నానయ్యా. వీడు రాత్రంతా ఇక్కడున్న 4 బస్తాలు మాయమైపోయాయి. వీడే ఏదో చేస్తున్నాడు. తిరుపతయ్య రాములు మాట నమ్మక, ఒరే రంగా, ఈరోజు మన గొడవం దగ్గర నువ్వే కాపలాగా పడుకో. అలాగే నాన్నగారు. గంగా, ఈరోజు మన గోదాంకి కాపలాగా నన్ను వెళ్ళమన్నారు నాన్నగారు. నువ్వు పిల్లలు తలుపులేసుకుని జాగ్రత్తగా పడుకోండే. మీ నాన్నగారు అసలు ఏమనుకుంటున్నారండి మీ గురించి? మీరేమన్నా కూలివాడా లేదా కొడుకా? కాపలాకు కూడా మీరే వెళ్లాల్సి వస్తుంది, ఇంకెవరూ లేరా? కొడుక్కంటూ సంసారం పిల్లలు ఉన్నారని జ్ఞాపకం లేదా ఆయనకి? ఏంటి గంగా మాటలు? మన ఉమ్మడి కుటుంబం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలి కదా. ఆ రాత్రి కూడా ఒక బస్తా మాయమైంది. ఏంట్రా రంగా, మళ్ళీ ఇంకో బస్తా మాయమైంది? అసలు ఇలా ఎలా మాయమవుతున్నాయి? నేను ఇక్కడే ఉన్నా నాన్నగారు, అదే నాకు ఏం అర్థం కావట్లేదు. సరే, నువ్వు వెళ్ళి ఇంటికి. అలాగే నాన్నగారు. ఇక ఇలా పని కాదని తిరుపతయ్య ఊళ్ళో అక్కడా ఇక్కడా అడిగి చూడగా, ఏండా సుబ్బయ్య గారు, మా ఊరు నుండి ఎవరైనా మీకు పెద్ద మొత్తంలో మినువులు అమ్మడానికి ఏమైనా తెచ్చారేటండి? అదేంటి తిరుపతయ్య గారు, మీ అబ్బాయి రంగయ్య కదా ప్రతిరోజు ఒక మినువులు బస్తా మా దగ్గర అమ్ముతున్నాడు, మీకు తెలీదా ఏంటి? అది విన్న తిరుపతయ్యకి నోట మాట రాలేదు. అది నాకు తెలుసులే, మా వాడు కాకుండా ఇంకెవరైనా అమ్ముతున్నారా అని. తిరుపతయ్య ఆ వ్యాపారి మాటలు నమ్మలేదు. ఏం చెయ్యడమా అని ఆలోచిస్తున్నంతలో పొరుగురు నుంచి తన స్నేహితుడు నౌకరు వీరన్న యజమాని పని మీద పంపగా తిరుపతయ్య ఇంటికి వచ్చాడు. ఏరా, నువ్వు చాలా తెలివైనోడువని, నమ్మకస్తుడువని మా భద్రయ్య ఎప్పుడూ అంటూ ఉంటాడు. ఏదో మా అయ్యగారే అమ్మానమండి. సరేనయ్యా, నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఇంక వెళ్ళొస్తానయ్యా, సెలవు ఇప్పించండి. ఒరే, మీ యజమాని పనికి ఏమంత తొందర లేదు కానీ వాడితో నేను చెప్తాను, ఒక 4 రోజులు ఇక్కడే ఉండు నువ్వు. మన గోదాంలో మినప బస్తాలు మాయమవుతున్నాయి, ఆ దొంగను పట్టుకోవాలి మనం. ఆ రాత్రికి తిరుపతయ్య వీరన్నను కాపలాగా పడుకోమన్నాడు. ఇదేంట్రా ఇంత విచిత్రంగా ఉంది, ఈరోజు కూడా ఒక బస్తా మాయమైంది. అప్పుడే నిద్రలేచిన వీరన్నతో, నువ్వేం పనోడువురా, నువ్వేదో తెలివైనోడు అనుకున్నాను నేను. నువ్వు ఉన్నా కూడా బస్తాలు మాయమైనాయి కదా. అవును, ఈ బస్తాల దగ్గర కాలి గుర్తులు చూస్తుంటే దొంగ ఒక్కడే అనిపిస్తుంది. అవునండి అయ్యగారు, నేనో చూడలేదు, ఇప్పుడే చూశాను. ఒక్కడు అంత బరువైన మినువులు బస్తా ఎత్తుకోగలడంటావా? ఎత్తుకోలేడు. నువ్వే దొంగకు బస్తా ఎత్తి సాయపడి ఉండాలి. అయ్యా, నాకేం తెలీదయ్యా, ప్రయాణం చేసి చేసి అలసిపోయి పడుకుని ఇదిగో ఇప్పుడే లేచానయ్యా. ఊరిమూరిమి మంగళ మీద పడ్డట్టు మీరు నా మీద పడతారేంటయ్యా? రాత్రి ఇక్కడికి ఒకే ఒక్కడు వచ్చినట్టు ఇక్కడ కాలు గుర్తులు కనపడుతున్నాయి. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప అంత బరువైన బస్తా ఒంటరిగా ఎత్తుకుపోలేడు. నిజం చెప్పు అంటూ తిరుపతయ్య వీరన్నను నిలదీశాడు. అయ్యా, నాకేం తెలీదండి, నా మాట నమ్మండి. దొంగను పట్టుకోవడానికి సాయం చేయమని అడిగితే ఉన్నా తప్ప నన్నే దొంగను చేస్తారని అనుకోలేదండి అయ్యా. అంటూ వీరన్న కొంచెం దూరంలో ఉన్న రంగయ్య కేసి చూస్తూ, ఆ బస్తా ఎవరెత్తారో మీ కొడుకుని అడగండి. ఆయన కోపంగా రంగయ్యను పిలిచి, ఏరా రంగా, రాత్రి నీకు ఆ మినువులు బస్తా ఎవరెత్తారు? నిజం చెప్పు.
అని అడిగాడు. రంగయ్య తండ్రికి దొరికిపోయానని సిగ్గుపడుతూ, ఎవరూ ఎత్తలేదు, నేనే ఎత్తుకున్నాను. ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మినుములు బస్తా బరువుగా ఉండి 2 బలమైన మనుషులు శ్రమపడి ఎత్తితే తప్ప దాన్ని కింద నుంచి లేపడం సాధ్యపడదు. అలాంటిది తన కొడుకొక్కడే ఇంత బరువు మోసుకుని పక్క ఊరికి వెళ్ళి అమ్ముకోవడం అతనికి బాధగా అనిపించింది. నన్ను క్షమించండి నాన్నగారు, అది నేను కావాలని చేయలేదు. అది అది అని రంగయ్య తన తండ్రితో ఏదో చెప్తుండగా తిరుపతయ్య కాసేపు ఆలోచించి ఒక్క మాట కూడా అనకుండా ఆప్యాయంగా కొడుకు భుజం తడుతూ, నువ్వు చాలా బలశాలివిరా రంగా. మొన్న బండి కొనుక్కుంటానని అడిగావు కదా, ఇదిగో వెళ్ళి ఈ డబ్బుతో బండి కొనుక్కుపో. రంగయ్య సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తిరుపతయ్య వీరన్న కేసి చూసి, ఎరా వీరన్నా, ఇప్పుడు జరిగిందేంటో చూసావు కదా. ఆ ప్రశ్నకు వీరన్న చిన్నగా నవ్వి, అయ్యా, మీరు ఏమనుకోపోతే ఇప్పుడు జరిగిందే కాదు, రాత్రి జరిగిన దొంగతనమే కాదు, అతను పడే ఇబ్బందులు కూడా నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను కూడా. ఏమండి, పండగ వస్తుంది కదా, పిల్లలకి బట్టలు కొనాలి, అదన్నా గుర్తుందా తమరికి? అవును కదా, సమయానికి చేతిలో డబ్బు కూడా లేదు. మీకు చేతిలో డబ్బు లేకపోవడం ఏంటండి, ఎంత ఆస్తికి వారసుడయ్యుండి కూడా. మనకు కావలసినవన్నీ నాన్నగారే చూసుకుంటున్నారు కదా గంగ, మనకి ఇంక చేతిలో డబ్బు అవసరమే ఉంటుంది. సర్లే, అవన్నీ నేను చూసుకుంటాను, కానీ రేపటికి ఏదో రకంగా కొనుక్కొస్తాలే. ఆ విధంగా రంగయ్య అతని భార్య మధ్య జరిగింది వివరించి చెప్తాడు వీరన్న. అలాగా, మరి జరిగిన దొంగతనం చూసి కూడా ఏం తెలియదని అబద్ధం ఆడేందుకు? అండే, మీ కొడుకు చేసిన పని నా దృష్టిలో దొంగతనంగా కనిపించలేదండి. నేను విన్నంతలో మీ కొడుకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసే మనిషి అండి, కాదంటారా? వాడు కష్టపడి పనిచేసేవాడు కాదని ఎవరన్నారా? తెల్లవారే లేచి ఆ పశువులు పెంట ఉడ్చి పాలు పితికి ఎడ్లకు పచ్చిగడ్డి కోసి వేయడమే కాక 4 మెతుకులు తిని పొలం వెళ్తాడు. అక్కడ పనులన్నీ చీకటి పడే వరకు చేసి ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా నడ్డి విరిగేలా పనిచేస్తాడు రా వాడు. అలాంటి వాడి సొంత గోదాంలోనే దొంగతనం చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు? అదే మరి, ఇందులో మీరు బాధపడాల్సింది ఏముంది? అంత మంచివాడు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందో మీరే కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి. పిల్లలు ఒక వయసుకి ఎదిగొచ్చాక సొంత ఖర్చులకంటూ ఏదో కొంత డబ్బు అవసరం అవుతుంది కదండి, అది మీరే గ్రహించుకోవాలి. మీరు అది గ్రహించలేదనుకోండి, ఇదిగో వాళ్ళు ఇలా దొంగతనాలు చేయాల్సి వస్తుంది. ఇది కొంతలో కొంత నయమేలే అండి. అలా కాకుండా పరాయాల సొత్తు దొంగిలించడానికి ప్రయత్నిస్తే ఆ నలుగురిలోని మన పరువు ఏమైపోదులండి? దానితో తిరుపతయ్యకి తన పొరపాటేదో తెలియవచ్చింది. ఆ తరువాత రంగయ్యకు దొంగతనం చేయవలసిన అవసరం ఇక కలగలేదు.